హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు బ్లాగ్ వచ్చేసి బోన్ సూప్ అండి. ఎలా చేయాలో చూపిస్తాను. మటన్ బోన్స్ తీసుకున్నాను. ముందుగా బోన్ సూప్లోకి ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. నల్ల మిరియాలు, పెప్పర్ ఉంటాయి కదా, బ్లాక్ పెప్పర్. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పేస్ట్ చేశాను పౌడర్. 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు. నల్ల మిరియాల ఘాటు ఎక్కువ ఉంటుందండి. జస్ట్ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను కలర్ కోసం. పెప్పర్ టేస్టే కాకుండా ఈ కారం టేస్ట్ కూడా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా కొద్దిగా. ఇప్పుడు ఇది మన ఉన్న బోన్స్కి అంతా మిక్స్ అయ్యేలాగా ఈ మసాలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంచిగా పట్టేలాగా బోన్స్కి అంతా, పీసెస్కి మొత్తం పట్టేలాగా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలండి మసాలా. ఇప్పుడు ఇంకో ప్రాసెస్కి వెళ్దాం. బోన్స్ కుక్కర్లోనే చేయాలి, డేక్షలో బాండిలో చేస్తే కాదండి. సూప్కి సరిపడా ఆయిల్, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, చూసారు కదా, కొద్దిగా వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో బిర్యానీ ఆకులు, ఇందులోనే దాల్చిన చెక్క, ఇలాచీలు ఇలా తుంచుకొని వేసుకోవాలి. 3 లవంగాలు. ఇందులో ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం అన్ని మ్యారినేట్ చేసుకున్న బోన్స్ ఇందులో వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మొత్తం మసాలా ఫ్రై అయిపోయిందండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన అంతా పోయింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాము. ఓకే, ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు నేను 3 గ్లాస్ వాటర్ పోసాను. కుక్కర్ లిడ్ పెట్టేద్దాము. అది ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఇలాగే ఉడికించాలి. బోన్స్ అన్నీ పూర్తిగా ఉడికిపోయాయండి. ఇప్పుడే నేను మూత తీసి చూశాను. ఇందులో కొద్దిగా సూప్ కోసం మనకి వాటర్ ఉండాలి కదా. నేను ఇంకో గ్లాస్ పోసి జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది, చిక్కగా అయిపోయిందని. ఓకే అండి, ఫైనల్గా బోన్ సూప్ అయిపోయింది. నేను చేసిన విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.